వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న 63. ఈ కింద ఇచ్చిన 3 సంఘటనలను కాలక్రమానుసారం అంటే జరిగిన సంవత్సరం ప్రకారం వరుసలో పెట్టాలి. 1. ఢిల్లీలోని అన్ని బస్సులు సీఎన్జీలోకి మారడం. 2. భారత ప్రభుత్వం నీటి కాలుష్య నివారణ చట్టాన్ని ఆమోదించడం. 3. భారత ప్రభుత్వం ఉమ్మడి అటవీ నిర్వహణను ప్రవేశపెట్టడం. ఏది సరైన క్రమం? దీనికి సరైన క్రమం ఆప్షన్ 2 అంటే 2, 3, 1. 2, 3, 1. ఓకే. అంటే మొదట నీటి చట్టం, తరువాత ఉమ్మడి అటవీ నిర్వహణ, ఆ తర్వాత ఢిల్లీ బస్సుల సీఎన్జీ మార్పిడి. ఈ సంవత్సరాలు చూస్తే మన దేశ పర్యావరణ విధానం ఎలా మారిందో అర్థమవుతుంది. నీటి చట్టం 1974లో వచ్చింది. 1974లోనా? అవును, ఇది భారతదేశకు మొట్టమొదటి సమగ్ర పర్యావరణ చట్టమని చెప్పొచ్చు. దీని ద్వారానే కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు ఏర్పడ్డాయి. ఓకే, 1974లో నీటితో మొదలైంది. ఆ తర్వాత ఉమ్మడి అటవీ నిర్వహణ అన్నారు. అదొక పెద్ద మార్పు కదా? అవును, అదొక విప్లవాత్మకమైన మార్పు. అది 1990లో వచ్చింది. అంతకుముందు అటవీశాఖ అధికారులు, స్థానిక గిరిజనులు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకునే పరిస్థితుండేది. నిజమే. కాని ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లేదా జేఎఫ్ఎం ద్వారా ప్రభుత్వం వాళ్లతో ఈ అడవి మీది కూడా, దీన్ని కాపాడుకుంటే వచ్చే ఫలాల్లో మీకు కూడా వాటా ఉంటుంది అని చెప్పింది. ఇది మంచి ఆలోచన. ఇది అటవీ సంరక్షణ దృక్పథాన్నే మార్చేసింది. ఇక చివరిది ఢిల్లీ బస్సుల సీఎన్జీ మార్పిడి. ఇది మాత్రం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అవును, ఇది 2001-2002లో సుప్రీంకోర్టు జోక్యంతో జరిగింది. ఇది పట్టణ కాలుష్యంపై న్యాయ వ్యవస్థ తీసుకున్న ఒక చరిత్రాత్మక చర్య అన్నమాట. అంటే ఒక చట్టం, ఒక ప్రభుత్వ విధానం, ఒక కోర్టు తీర్పు 3 వేర్వేరు దశాబ్దాలలో మన పర్యావరణ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు చట్టాల నుండి క్షేత్రస్థాయి చర్యల వైపు వెళదాం. ప్రశ్న 64. భూకంప నిరోధక భవనం కట్టడం అనేది ఏ రకమైన ఉపశమన చర్యకు ఉదాహరణ? ఆప్షన్లు: నిర్మాణాత్మక ఉపశమనం, నిర్మాణాత్మకం కాని ఉపశమనం, సాధారణ ఉపశమనం, సంక్లిష్ట ఉపశమనం. ఇది ఖచ్చితంగా నిర్మాణాత్మక ఉపశమనం, అంటే స్ట్రక్చరల్ మిటిగేషన్. స్ట్రక్చరల్, ఓకే. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. విపత్తుల ప్రభావాన్ని తగ్గించడానికి మనం భౌతికంగా ఏదైనా నిర్మిస్తే, అంటే ఏదైనా కట్టడం లాంటిదా? అవును, ఏదైనా కడితే అది నిర్మాణాత్మక ఉపశమనం కిందికొస్తుంది. భూకంపాలను తట్టుకునేలా ఇల్లు కట్టడం, వరదలు రాకుండా కరకట్టలు పోయడం, ఇవన్నీ భౌతిక నిర్మాణాలు. కాబట్టి ఇవన్నీ స్ట్రక్చరల్ మిటిగేషనే. మరి నిర్మాణాత్మకం కానిది అంటే ఏంటి? అంటే ఏమీ కట్టకుండానే విపత్తు ప్రభావాన్ని ఎలా తగ్గిస్తారు? మంచి ప్రశ్న. నిర్మాణాత్మకం కాని ఉపశమనం అంటే భౌతిక నిర్మాణాలు కాకుండా మన విధానాలు, చట్టాలు, మన ప్రవర్తనను మార్చడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడం. ఉదాహరణకు భవన నిర్మాణ నియమావళి అంటే బిల్డింగ్ కోడ్స్ని కఠినంగా అమలు చేయడం, లేదా వరద ముంపు ప్రాంతాలలో ఇల్లు కట్టకూడదని జోనింగ్ చట్టాలు తీసుకురావడం, విపత్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అన్నమాట. ఓకే, అర్థమైంది. సరే, ఈ విధానాల రూపకల్పన వెనుక ఆలోచన ఎక్కడ మొదలైంది? ప్రశ్న 65 ఇదే అడుగుతోంది. ఆగస్టు 1999లో భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికను రూపొందించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేసింది? దీనికి సమాధానం ఉన్నత అధికార కమిటీ, హై పవర్డ్ కమిటీ లేదా హెచ్పిసి. అవును, దీనికి జేసి పంత్ అధ్యక్షత వహించారు. ఈ కమిటీ ఏర్పాటు ఒక కీలకమైన మలుపు. అంతకుముందు మన దేశంలో విపత్తు నిర్వహణ అంటే విపత్తు వచ్చాక స్పందించడమే కదా? కరెక్ట్, సహాయం, పునరావాసం అంతే. కాని ఈ కమిటీ కేవలం స్పందించడం కాదు, విపత్తులు రాకుండా నివారించాలి, వాటికి ముందే సిద్ధంగా ఉండాలి అనే భావనను బలంగా ముందుకు తెచ్చింది. అంటే రిలీఫ్ సెంట్రిక్ అప్రోచ్ నుండి ప్రివెన్షన్ అండ్ ప్రిపేర్డ్నెస్ వైపు. సరిగ్గా చెప్పారు. 2005లో వచ్చిన జాతీయ విపత్తు నిర్వహణ చట్టానికి ఈ కమిటీ సిఫార్సులే పునాది. ఓకే, విపత్తులకు సిద్ధంగా ఉండాలంటే ముందుగా ఏ ప్రాంతానికి ఎంత ప్రమాదముందో తెలియాలి కదా? దీనికి సంబంధించిందే తర్వాతి ప్రశ్న 66. 1994-1997 మధ్యకాలంలో భారతదేశ వల్నరబిలిటీ అట్లాస్ను ఏ మంత్రిత్వశాఖ తయారుచేసింది? ఇక్కడ చాలామంది పొరపడతారు. ఇప్పుడు విపత్తు నిర్వహణ అంతా
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూస్తోంది కాబట్టి అదే సమాధానం అనుకుంటారు. అవును, నేను అదే అనుకున్నాను. కాని ప్రశ్న అడుగుతున్నది 1990ల గురించి. ఆ సమయంలో ఈ అట్లాస్ను తయారు చేసింది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. అలాగా, పట్టణాభివృద్ధి శాఖ. పట్టణాల అభివృద్ధికి, విపత్తుల మ్యాపింగ్కి సంబంధమేమిటి? మంచి పాయింట్. ఆ అట్లాస్ను ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ అంటే BMTPC తయారు చేసింది. వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం దేశంలో సురక్షితమైన నిర్మాణాలను ప్రోత్సహించడం. ఓ, ఇప్పుడు లింక్ దొరికింది. అవును. ఏ ఊరు ఏ భూకంప జోన్లో ఉంది, ఏ తీర ప్రాంతానికి తుఫాను ముప్పు ఎక్కువ అని తెలిస్తేనే కదా అక్కడ ఎలాంటి ఇళ్లు కట్టాలి అని నిర్ణయించగలరు. అందుకే సురక్షితమైన పట్టణ ప్రణాళికలో భాగంగా ఈ అట్లాస్ను వారు రూపొందించారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. సరే, ఉపశమన చర్యల గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ప్రశ్న 67. క్రియాశీల మరియు నిష్క్రియాత్మక ఉపశమన చర్యల గురించి ఈ 2 వాక్యాలలో ఏవి సరైనవి? 1. విపత్తు తగ్గింపు కోసం ప్రోత్సాహకాలు ఇవ్వడం క్రియాశీల చర్య. 2. చట్టాలు, నిబంధనలపై ఆధారపడటం నిష్క్రియాత్మక చర్య. ఇక్కడ 2 వాక్యాలు సరైనవే. ఆప్షన్ 3. 2 సరైనవేనా? అవును. వీటి మధ్య తేడాను ఒక చక్కని పోలికతో చెప్పవచ్చు. క్రియాశీల చర్యలు అంటే ప్రభుత్వం క్యారెట్ చూపించడం, నిష్క్రియాత్మక చర్యలు అంటే కర్రను వాడటం. క్యారెట్ అండ్ స్టిక్. ఓకే. క్రియాశీల చర్య ఇది ప్రజలను స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. మరి కర్ర వాడటం? వరల ముంపు ప్రాంతంలో ఇల్లు కట్టకూడదు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పడం, లేదా ప్రతి భవనం తప్పనిసరిగా ఈ భద్రతా నియమావళిని పాటించాల్సిందే అని నిర్దేశించడం నిష్క్రియాత్మక చర్య. అంటే ఒకటి ప్రోత్సాహం, ఇంకొకటి నియమం. కరెక్ట్. ఒకటి ఆకర్షణీయమైనది, మరొకటి నిషేధాత్మకమైనది. ఇది బాగా గుర్తుంటుంది. ఇప్పటివరకు మనం జాతీయ స్థాయిలో చూశాం. మరి అంతర్జాతీయంగా ఇలాంటి సంస్థలున్నాయా? ప్రశ్న 68. ADRC పూర్తి రూపమేమిటి? దీని పూర్తి రూపం ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్. ఆప్షన్ 1. ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్. అవును. ఇది 1998లో జపాన్లోని కోబే నగరంలో స్థాపించబడింది. జపాన్లోనా? అవును. దానికి కూడా ఒక కారణముంది. 1995లో కోబేలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ అనుభవం తర్వాత ఆసియా దేశాల మధ్య విపత్తు నిర్వహణలో సహకారం, సమాచార మార్పిడి చాలా అవసరమని భావించి ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. భారతదేశం కూడా ఇందులో సభ్యదేశమే. ఓకే. ఇప్పుడు ప్రశ్న 69. ఉపశమనం సాధించడానికి ఈ కింద ఇచ్చిన వాటిలో సరైన చర్యలు ఏవి? 1. నేల పరిరక్షణ. 2. నీటి సంరక్షణ. 3. హజార్డ్ జోనింగ్. ఇక్కడిచ్చిన 3 చర్యలు ఉపశమనానికి చాలా అవసరం. అందుకే సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే I, 2 మరియు 3. 3నా? అవును. నేల పరిరక్షణ అంటే అడవులు పెంచడం, కొండవాలుల్లో నిర్మాణాలు ఆపడం వంటివి. కొండ చర్యలు విరిగిపడటాన్ని నివారిస్తాయి. నీటి సంరక్షణ అంటే చెరువులు, కుంటలు పునరుద్ధరించడం, కరువును, అదే సమయంలో చిన్నపాటి వరదలను కూడా అదుపు చేస్తుంది. మరి హజార్డ్ జోనింగ్? ఇక హజార్డ్ జోనింగ్ అంటే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో చేపట్టకూడదో నిర్దేశించడం. ఈ 3 కూడా విపత్తు రాకముందే నష్టాన్ని తగ్గించేవే. బాగుంది. మనం ఇప్పటిదాకా విధానాలు, నిర్వహణ గురించి మాట్లాడాం. కాని ఇవన్నీ పర్యావరణం వెనుక ఉన్న ప్రాథమిక సైన్స్పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ సైన్స్ గురించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ప్రశ్న 70. ఇది చాలా సులువైనది. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఆకుపచ్చ మొక్కలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? ఇది చాలా సులభం. సమాధానం ఆక్సిజన్. అవును. ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినా దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. మొక్కలు మనకు హానికరమైన కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అందుకే అడవులు భూమికి ఊపిరితిత్తులు అంటారు. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చే శక్తి గురించి. ప్రశ్న 71. భూమిని చేరే సౌరశక్తిని ఏమంటారు? దీన్ని ఇన్సోలేషన్ అంటారు. ఇన్సోలేషన్. ఇన్సోలేషన్. అవును. ఈ పదం వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. ఇది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనే పదాల కలయిక అన్నమాట. ఓ, అలాగా? అంటే సూర్యుడి నుండి భూమి యొక్క ఉపరితలం అందుకునే సౌర వికిరణం. మిగతా ఆప్షన్లలో ఉన్న రేడియేషన్, కన్వెక్షన్ అనేది ఉష్ణ బదిలీ పద్ధతులు. కాని ప్రత్యేకంగా సూర్యుడి నుండి వచ్చే శక్తిని ఇన్సోలేషన్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం నివసించే వాతావరణం గురించి.
ప్రశ్న 72. వాతావరణంలోని అత్యంత పై పొర ఏది? అది ఎక్సోస్పియర్. ఎక్సోస్పియర్. అవును. వాతావరణ పొరలను భూమి నుండి పైకి వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. మొదట మనం జీవించే ట్రోపోస్పియర్, దానిపైన స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఇక చిట్ట చివరిగా అంతరిక్షంలో కలిసిపోయే పలుచని పొర ఎక్సోస్పియర్. మన ఉపగ్రహాలు తిరిగేది కూడా అక్కడేనా? అవును, చాలా వరకు ఇక్కడే తిరుగుతుంటాయి. వాతావరణంలోని పొరల గురించి తెలిసింది. మరి అందులోని వాయువుల గురించి. ప్రశ్న 73. వాతావరణంలో ఆర్గాన్ వాయు శాతం ఎంత? ఇది చాలామంది తప్పుగా అంచనా వేస్తారు. సరైన సమాధానం 0.93%. 0.93. అవును. మనకు తెలుసు నైట్రోజన్ సుమారు 78%, ఆక్సిజన్ సుమారు 21% అని. ఈ రెండూ కలిపితే 99% అయిపోతుంది. నిజమే. మిగిలిన 1%లో అత్యధికంగా ఉండే వాయువు ఆర్గాన్. ఇది ఒక జడవాయువు. అయినా పరిమాణంలో 3వ అతిపెద్ద వాయువు ఇదే. వాతావరణంలోని గాలి గురించి ఇంకో ప్రశ్న. ప్రశ్న 74. గాలి పీడనానికి సంబంధించి ఏ వాక్యాలు సరైనవి? 1. గాలి ఎల్లప్పుడూ అధిక పీడనం నుండి అల్పపీడన ప్రాంతాలకు కదులుతుంది. 2. అధిక పీడనం స్పష్టమైన ఎండతో కూడిన ఆకాశంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా 2 వాక్యాలు సరైనవే. రెండూనా? అవును. మొదటిది పవనాలకు ప్రాథమిక సూత్రం. పీడనంలో తేడా వల్లే గాలి కదులుతుంది. ఇక రెండో వాక్యం మనం రోజూ చూసే వాతావరణాన్ని వివరిస్తుంది. అధిక పీడన ప్రాంతంలో గాలి పైనుండి బలంగా కిందికి దిగుతుంది. ఇలా కిందికి దిగే గాలి వేడెక్కుతూ మేఘాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అందుకే ఆకాశం నిర్మలంగా, ఎండగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా అల్పపీడనమప్పుడు వర్షం వస్తుంది. కరెక్ట్. అప్పుడు గాలి పైకి లేచి చల్లబడి మేఘాలుగా మారి వర్షమొస్తుంది. ఓకే. ఇప్పుడు ఆహార గొలుసులో కాలుష్యం గురించి. ప్రశ్న 75. ఆహార గొలుసులో ఒక స్థాయి నుండి అడుద్ద స్థాయికి వెళ్లే కొద్దీ విష పదార్థాల సాంద్రత పెరగడాన్ని ఏమంటారు? దీనిని బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. బయోమాగ్నిఫికేషన్. అవును. డీడీటీ, పాదరసం వంటి కొన్ని విష పదార్థాలు జీవుల శరీరంలోకి చేరాక బయటకు పోకుండా కొవ్వు కణజాలంలో పేరుకుపోతాయి. ఒక చిన్న చేప నీటిలోని కొద్దిపాటి విషాన్ని గ్రహిస్తుంది. దాన్ని ఒక పెద్ద చేప తింటుంది. ఆ పెద్ద చేప తన జీవితకాలంలో అలాంటి 100 చిన్న చేపలను తింటుంది. దాంతో ఆ విషమంతా ఈ పెద్ద చేపలో పేరుకుపోతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. దీనికి మంచి ఉదాహరణ చూనా వంటి పెద్ద సముద్ర చేపలు. వాటిని గర్భిణీలు ఎక్కువగా తినకూడదని డాక్టర్లు అందుకే చెప్తారు. సముద్రంలోని పాదరసం చివరికి మన ప్లేట్లోకి వస్తుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఈ రోజుకు చివరి ప్రశ్న. 76. సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2 గురించి ఏ వాక్యం సరైనది? 1. దీనిని రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో వాడతారు. 2. ఇది శ్వాసకోశ సమస్యలను, శాశ్వత ఊపిరితిత్తుల నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ రెండో వాక్యం మాత్రమే సరైనది. ఆప్షన్ 2. మొదటిది తప్ప. అవును. మొదటి వాక్యం ఒక సాధారణ అపోహ. రిఫ్రిజిరేటర్లలో వాడేవి క్లోరోఫ్లోరోకార్బన్లు లేదా CFCలు. ఓకే. సల్ఫర్ డయాక్సైడ్ ఒక ప్రధాన వాయు కాలుష్యకారకం. దీనిని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, కొన్ని పరిశ్రమలు విడుదల చేస్తాయి. మరి దాని ఆరోగ్య ప్రభావాలు? SO2ను పీల్చినప్పుడు అది మన శ్వాసనాళాలను, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులకు శాశ్వత నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఈరోజు మనం కొన్ని ప్రశ్నల ఆధారంగా చట్టాల నుండి సైన్స్ వరకు, జాతీయ విధానాల నుండి ప్రపంచవ్యాప్త సమస్యల వరకు ఒక పెద్ద ప్రయాణం చేశాం. అవును. ప్రతి సమాధానం వెనుకున్న తర్కాన్ని, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ద్వారా ఈ అంశాలపై ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.